ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ యొక్క జాబ్స్ అయితే మనకు నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. దీని యొక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరిగింది. చూడండి, ఇక్కడ డేట్ 24th జూలై 2025 రోజు అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. దీని యొక్క పోస్ట్ అనేది మనం మొత్తం పోస్టులు మనకు 3588 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3406 అనేది మేల్స్కి ఇచ్చారు, అలాగే ఫీమేల్కు 182 అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మనం దీంట్లో పోస్టింగ్ అనేది మనకు కానిస్టేబుల్, జనరల్ డ్యూటీ, అలాగే కార్పెంటర్, కుకింగ్ అండ్ కార్పెంటర్, హెడ్ కానిస్టేబుల్, చాలా రకాలుగా మనకు పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే చూసాము. ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే మీకు దీని యొక్క డీటెయిల్స్ అయితే మనకు చూసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ అనేది 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వారికి మాత్రం 5 ఇయర్స్ ఇక్కడ కేటగిరీ షెడ్యూల్ ఉంది కదా, ఇక్కడ 5 ఇయర్స్ అయితే వారికి ఎక్స్ట్రా ఉంటుంది. 30 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వారు కూడా 3 ఇయర్స్ అంటే 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు కానిస్టేబుల్ పోస్టింగ్ అయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదే హెడ్ కానిస్టేబుల్ ఇంటర్, అలాగే ట్రేడ్స్ మ్యాన్ 10th క్లాస్ పాస్, కానీ 10th. అలాగే మనకు ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ హైట్ అయితే 170 ఉండాలి, ఇక్కడ 165 ఇచ్చారు మనకు. 170 ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. అలాగే చెస్ట్ కూడా 80 to 85, ఇక్కడ 75 to 80 ఇచ్చారు. అలాగే ఫీమేల్కి అయితే 155 సెంటీమీటర్ ఉండాలి. వీళ్ళకి చెస్ట్ అనేది చెస్ట్ కొలత అనేది ఉండదు ఇక్కడ. అలాగే ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క జాబ్స్లో అయితే ఉంటాయి. అదేవిధంగా కానిస్టేబుల్కి అయితే మనకు 21,000 నుంచి 69,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్కు 25,000 నుంచి 81,000 వరకు ఉంటుంది. ఈ విధంగా శాలరీ అయితే మనకు ఇవ్వడం జరిగింది. అలాగే దీని ఎగ్జామ్ ఫీజు అనేది మనకు 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారైతే, అలాగే ఫీమేల్స్ కూడా వారికి ఫీజు అనేది ఉండదు. ఈ విధంగా అయితే మనం బిఎస్ఎఫ్ పోస్టింగ్ అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అయితే ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇక్కడ ఈవెంట్ అనేది మనకు రేస్ రన్నింగ్ అయితే మనకు మేల్స్కు 5 కిలోమీటర్స్ 24 minutesలో మనకు కంప్లీట్ చేయాలి. అలాగే ఫీమేల్ 1.6 కిలోమీటర్స్ మనకు 8 minutes 30 సెకండ్లు అయితే మనకు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి వారు తప్పనిసరిగా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ ఎగ్జామ్ కేటగిరీ కూడా మార్క్స్ బట్టి కూడా 122 hours అయితే మనకు ఎగ్జామ్ టైం ఇచ్చారు. 120 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో బట్టి మీరు స్టడీ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.